ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. కాలనీ టెంపుల్ ప్రతిష్టాపన జరిగి 2 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ రోజు అయితే వీరాంజనేయ స్వామివారి అలాగే సువర్చనాదేవి కళ్యాణం అయితే చేస్తున్నారండి టెంపుల్‌లో. ఈ కళ్యాణం మీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. యూట్యూబ్లోనే మొట్టమొదటిసారిగా నేను కళ్యాణం అంతా కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ఆ స్వామివారి అనుగ్రహం అయితే అందరూ పొందాలని ఆశిస్తున్నాను. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి నేను ఈ వీడియోలో ఒక కళ్యాణమే కాకుండా టెంపుల్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయో కూడా మొత్తం కూడా మీకు చూపిస్తున్నానండి. అన్నదానం, అలాగే హోమము, ఇంకా స్వామివారి ఊరేగింపు మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నాను నేను. పూజలకి ప్రథమ పూజలు ఎవరు? ఆ విఘ్నేశ్వరుడు కదా. ఫస్ట్ అయితే ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓం గణపతియే నమః. ఇది మా కాలనీ టెంపుల్లో ఉన్న గణేష్ మండపం అండి. ఆల్రెడీ చాలాసార్లు మీరు చూసే ఉంటారు నా వీడియోలో. మళ్ళీ ఇంకొకసారి ఆ గణపతితో అయితే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఇది మా పూజ గదండి. ఇది నేను మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎవ్రీడే కూడా నేను మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇలా దీపం పెట్టుకుంటానండి. ఇలా అయితే ఉంటుంది మా పూజ రూమ్ అయితే. చూసారు కదా, ఇలా చిన్న చిన్న షెల్ఫ్లు అయితే పెట్టుకొని అలా ఫొటోస్ అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత కింద ఇలా ర్యాక్ అయితే వేసుకున్న తర్వాత దేవుడి ఫోటోలు పెట్టుకున్నానండి. తర్వాత చూడండి, నేనైతే ఇలా గ్లాస్ డోర్ అయితే పెట్టించుకున్నాను. మార్నింగ్ లేవగానే మనం డోర్స్ ఓపెన్ చేయకుండానే లోపల నుండి దేవుడు మనకి బయట కనబడుతుందని ఇలా అయితే గ్లాస్ డోర్స్ పెట్టించుకున్నాను నేను. మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా కనిపిస్తుంది కదా మనకి, చాలా బాగుంటుందని ఇలా పూజ గదికి గ్లాస్ డోర్స్ అయితే పెట్టించుకున్నాను. తర్వాత ఇది ఈశాన్య మూల అండి. యాక్చువల్లీ మాకు ఈశాన్య మూలనే పూజ గది అయితే పెట్టుకుంటారు. అదే సెంటిమెంట్తో నేనైతే ఇక్కడ ఈశాన్య మూల పెట్టుకున్నాను. కానీ ఇక్కడ మాకు హైదరాబాద్లో ఆగ్నేయ మూల ఉంటుంది. నేను సెంటిమెంట్తో ఒక ఈశాన్య మూలలో చిన్న దీపం అయితే పెట్టుకుంటాను. తర్వాత అది బయట అండి, బయట తులసి మొక్క ఇంకా ఉసిరి మొక్క దగ్గర అయితే ఒక దీపం పెట్టుకుంటాను. ఇలా నేను 3 చోట్ల అయితే పెట్టుకుంటానండి. తర్వాత ఆ రోజు పిల్లలకైతే ఇలా వెజ్ బిర్యానీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసానండి నేను. పిల్లలు ఉండిపోతానని అన్నారు, కానీ ఉన్నా కానీ ఆ పిల్లలైతే ఫోన్ చూస్తారు, లేకపోతే ఆడుతూ ఉంటారు. అందుకని ఎందుకులే అని నేనైతే స్కూల్కి పంపించేసానండి. చూసారు కదా, ఇక్కడ అన్నదానానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చూడండి, వంటలు అయితే చేస్తున్నారు ఇక్కడ. అది చిన్నగా అయితే ఇలా షూట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, జనం కూడా బాగా వచ్చారండి. వంటలు కూడా అందుకని ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నారు. మాకు పొద్దున సాయంత్రం ఈవినింగ్ కూడా సరిపోయినాయండి వంటలు. అంత ఎక్కువ అయితే చేసేసారు, చాలా మిగిలిపోయినాయండి. తర్వాత మాకు టెంపుల్లోనే భోజనాలు అయితే పెట్టారు నైట్ కూడా. తర్వాత ఇవి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గుళ్ళో చేసే కార్యక్రమాల లిస్ట్ అండి అదంతా కూడా. తర్వాత మార్నింగ్ స్వామివారికి ఇలా అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. ఆ అభిషేకం వీడియో అయితే ఇలా చిన్నగా అయితే నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. నేను ఆల్రెడీ కళ్యాణం వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ఇస్తాను చూడండి, ప్లేలిస్ట్లో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫుల్ కళ్యాణం వీడియో. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మాత్రం నేను మిగతా అన్ని ఈవెంట్స్ అయితే కవర్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఊరేగింపు, అన్నదానం, హోమము, పలకి సేవ అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. కళ్యాణం వీడియో అయితే ఫుల్ వీడియో సపరేట్గా షేర్ చేశానండి నేను ఆల్రెడీ. ఒక చిన్న క్లిప్ మాత్రం కళ్యాణం వీడియో అయితే యాడ్ చేశాను ఈ వీడియోలో. చూశారు కదా, స్వామివారికి ఇలా అభిషేకం అయితే నిర్వహిస్తున్నారు. మీలో ఎంతమందికి హనుమంతుడికి వివాహం జరిగిందని తెలుసండి? అసలు హనుమంతుడికి వివాహం ఎందుకు జరిగింది, ఎవరిని చేసుకున్నారు, ఒకసారి ఆ కథ గురించి అయితే చెప్తాను వినండి. ఆల్రెడీ నేను
వివాహం వీడియోలో చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి అయితే చూడని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. హనుమంతుడు సకల విద్యలు వేదాలను సూర్యుడి నుంచి అభ్యసిస్తారండి. బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవ వ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతారు హనుమంతుడు. అందుకని సూర్యభగవానుడు తన కిరణాల నుండి కాంతితో సువర్చలాదేవిని సృష్టించాడండి. ఆమెను వివాహం చేసుకున్న హనుమ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు, ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు హనుమంతుడిని ఒప్పించి వివాహం అయితే జరిపించారండి. అందుకనే సువర్చలాదేవిని ఆ సూర్యభగవాన్ని మానసపుత్రిక అని అంటారు. వివాహం అయిన మరుక్షణమే సూర్యపుత్రిక సువర్చలాదేవి తపస్సుకు ఉపక్రమించింది. ఈ కథ మనకి పరాశర సంహితలో తెలుపబడిందండి. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా వీడియోలో అయితే చెప్పారు ఈ కథ గురించి. ఇప్పుడు అసలు హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు, అసలు వివాహం ఎప్పుడు చేస్తారు, అసలు సువర్చలాదేవిని ఎందుకు వివాహం చేసుకున్నారో కూడా చూద్దాము. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు స్థిరవారం పూర్వభద్ర నక్షత్రంలో ఆవిర్భవించారండి హనుమంతులు. అందుకనే మిగిలిన దేవతల కళ్యాణానికి హనుమంతుడి కళ్యాణానికి అయితే చాలా తేడా ఉంటుంది. ఇది కేవలం లోక కళ్యాణం కోసం చేసుకున్న వివాహం మాత్రమే. సువర్చలాదేవి కామం లేని వాడిని, స్త్రీని చూసి చెలించిన వాడిని చేసుకుంటానని సువర్చలాదేవి ప్రతిజ్ఞ చేసిందండి. అలాగే సంసార జీవితాన్ని కోరకుండా మాతృత్వాన్ని కోరిన ఆడదాన్ని, కేవలం భర్తని ధర్మంలో మాత్రమే అనుసరించే ఆడదాన్ని చేసుకుంటానని హనుమంతుడు చెప్పారు. అందుకే వీళ్ళిద్దరికీ సరిపోతుందని చెప్పి వీరిద్దరికీ వివాహం అయితే జరిపించారు ఆ సూర్య భగవానుడు. ఇలా ఆ హనుమంతుడు కేవలం విద్యను అభ్యసించడానికి మాత్రమే సువర్చలాదేవిని వివాహం అయితే చేసుకున్నారండి. ఇది అసలైన కథ. చూశారు కదా, కథ అయితే పూర్తయిపోయింది కదా. ఇక్కడ కళ్యాణం వీడియో అయితే నేను ఇలా చిన్నగా యాడ్ చేశానండి. ఆల్రెడీ నేను కళ్యాణం అప్లోడ్ చేశాను నేను 2 days బ్యాకే. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి, లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. తర్వాత ఇక్కడ బలిహరణం అంటారు కదా, ఇక్కడైతే ఏర్పాటు చేశారండి. ఇక్కడ దిష్టి కుంభం బలిహరణం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత ఇది శివ పంచాయతన మండపం అండి. ఇక్కడ మాకు శివ పంచాయతన మండపం అయితే ఇలా ఉంటుంది. ఇది బయటే ఉంటుందండి టెంపుల్కి. కార్తీక మాసంలో చక్కగా మేము టెంపుల్ లోపల ఓపెన్ చేయకపోయినా ఇలా చీకటితో 5 o'clock అలా వెళ్ళి చక్కగా దీపాలు అయితే పెట్టుకుంటాము. ఇదైతే లోపల గర్భగుడిలో వీరాంజనేయ స్వామి విగ్రహం అండి. లోపల అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇలా గడపనైతే చక్కగా పూలతో ఇలా అయితే అలంకరించారు. చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలు చూసారు కదా ఎంత బాగున్నాయో. స్వామివారి కళ్యాణం చూశారు కదా. ఇప్పుడు అన్నదానం గురించి కూడా చూసేద్దాం. మరి అన్నదానానికి ఎంతమంది వచ్చారో మొత్తం కూడా చూపిస్తాను కదండి. చూశారు కదా, అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుందండి. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలా అన్నదానం అయితే జరుగుతుంది. ఇలా అయితే క్యూ అయితే పెట్టారు. చూశారు కదా, ఇలా బఫెట్లో అయితే మాకు ఏర్పాటు చేశారండి. అంతమంది కూర్చొని తినడానికి అయితే అవ్వదు కదా, ప్రతిసారి అయితే ఇలాగే జరుగుతుంది. ఒక పక్కన బాయ్స్ది, ఒక పక్కన గర్ల్స్ది ఇలా సపరేట్గా అయితే ఇలా లైన్ అయితే పెట్టారండి అన్నదానానికి. అన్నదానానికి మాకైతే ఈ ఐటమ్స్ అయితే పెట్టారండి. బగారా అన్నం, వంకాయ కర్రీ, తర్వాత బంగాళదుంప కుర్మా, పప్పు, సాంబార్ ఎలాగో ఉంటుంది కదా. తర్వాత స్వీటు చక్కెర పొంగలు వేశారండి. స్వామివారి కళ్యాణం చూశారు కదా. ఇప్పుడైతే నేను ఊరేగింపు చూపిస్తున్నానండి. సాయంత్రం ఊరేగింపు అయితే జరుగుతుంది. స్వామివారికి ఊరేగింపు చూపిస్తున్నాను. తర్వాత ఈవినింగ్ ఊరేగింపుకి ఇలా ఆటో మీద అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా. అక్కడ మా హస్బెండ్ కూడా ఉన్నారు ఆటో పైన, ఆయన కూడా ఒక టెంపుల్ కమిటీలో మెంబరే. తర్వాత ఇలా ఆటో అయితే ఇంటింటికి అయితే వెళ్తుందండి. మా ఇంటి దగ్గరే ఫస్ట్ అయితే టెంపుల్ నుండి రాగానే ఫస్ట్ మా ఇల్లే, ఫస్ట్ మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ ఇలా పసుపు కుంకుమ ఉన్న నీళ్ళు అయితే స్వామివారి వాహనం ముందైతే ఇలా పోసి, తర్వాత దీపం ఇంకా నైవేద్యం కొబ్బరికాయ అది కొట్టి స్వామివారికి అయితే ఇలా
ధూపం అయితే చూపిస్తున్నాము. చాలా గాలి వేస్తుంది. గాలి వేయడం వల్ల దీపం అయితే నిలబడట్లేదు. అన్ని ఈవెంట్స్ కూడా సేమ్ ఇంతేనండి. మాకు శివపార్వతుల కళ్యాణమే కానీ, సీతారాముల కళ్యాణమే కానీ అన్నిటికీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. మొత్తం ఊరేగింపు, పల్లకీ సేవ, అన్నదానము అన్నీ కూడా సేమ్ ఇలాగే జరుగుతాయి. హోమము, అభిషేకం అన్ని ఏర్పాట్లు కూడా ఇలాగే జరుగుతాయి. టెంపుల్లో అయితే ఈవెంట్స్ అయితే బాగా చేస్తారండి. మాకు ప్రతిదీ కూడా చక్కగా తెలుస్తుంది. గ్రూప్ ఏర్పాటు చేయడం వల్ల మాకు వాట్సాప్లో ఏ ఈవెంట్ జరిగినా కానీ వెంటనే మాకు అందులో పోస్ట్ చేస్తారు. అంతేకాకుండా ఒకవేళ మేము ఎవరైనా వెళ్ళకపోతే కనుక గుడికి దాంట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. కాబట్టి మాకు ఈజీగా మేము వెళ్ళకపోయినా కానీ టెంపుల్లో ఏమైనా జరిగినా కానీ ఆ వీడియోలు కూడా మా ఫోన్లో వస్తాయండి. అందుకని ఈజీగా తెలుస్తాయి టెంపుల్లో ఏం జరిగింది ఏంటి అనేది కూడా. ఇలా ఊరేగింపులో ఇంటింటికి స్వామివారు వెళ్తుండగా అందరూ కూడా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతలు ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. ఏ ఈవెంట్ అయినా కానీ సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అంతా కూడా మాకు ఇలాగే జరుగుతుందండి. ఊరేగింపు చూశారు కదా, ఇప్పుడు పల్లకి సేవ చూపిస్తాను కదండి. ఇంక ఇది లాస్ట్ పల్లకి సేవ అండి. లాస్ట్ అనమాట ఇది. ఇంకా టెంపుల్లో రాత్రి లాస్ట్ ఈవెంట్. ఇలా స్వామివారికి ఉయ్యాలైతే ఏర్పాటు చేసి ఇలా పల్లకి సేవ అయితే నిర్వహిస్తున్నారు. చూసారు కదా, ఇలా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు టెంపుల్లో జరిగే అన్ని ఈవెంట్స్లో కూడా. ఇలా పల్లకీ సేవ అయిపోయిన తర్వాత ఇంకా లోపల ఇంకా మాకైతే డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తారండి. ఇంకా కీస్ అయితే వేసేసి పంతులు గారు అయితే వెళ్ళిపోతారు. చూసారు కదా, ఈవెంట్లు అన్నీ కూడా నేనైతే షేర్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ ఈ వీడియోని ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇలా తీసిన ఫొటోస్ అన్నీ ఇలా లాస్ట్లో అయితే యాడ్ చేశానండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.